పాకిస్తాన్ గురించి భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 నుంచి మన పాకిస్తాన్తో ట్రబుల్. ఇవాళ 85 సంవత్సరాలు పాకిస్తాన్తో ట్రబుల్. 71లో అవకాశం వచ్చింది. పాకిస్తాన్ విడదీసేస్తే బంగ్లాదేశ్ వస్తే పాకిస్తాన్ మాయమైపోతుంది అనుకున్నారు. పాకిస్తాన్ ఒక విరోధి ఉంటే మనకి 2 విరోధీలు వచ్చారు. బంగ్లాదేశ్ కూడా కలిసి 5000 కిలోమీటర్లు సరిహద్దు బంగ్లాదేశ్తో మనకున్నది, నదుల మధ్యన దాని మధ్యన. ఆ రోజు ఎప్పుడైతే డివైడ్ చేస్తున్నారో 1947లో చిత్తగాంగ్ అనే పట్టణం ముందల మన మ్యాప్లో వచ్చింది భారతదేశం. ఆ పట్టణం మన మ్యాప్లో ఉంటే మనకి సముద్రానికి అన్ని పక్కల నుంచి బంగ్లాదేశ్ వచ్చేసింది. అది మళ్ళీ చిత్తగాంగ్ ఇలాంటి తప్పులు చేశారు కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్లో వచ్చింది ఏంటంటే మన జనాభా ఆసాంలో ఉన్నారు, మేఘాలయ ఉన్నారు, మనం ఎందుకు క్లెయిమ్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఇవన్నీ సాల్వ్ చేయడానికి భారతదేశం గత 20 సంవత్సరాలు బట్టి పాపులేషన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని తిరిగి పంపాలి. కొంతమంది వాళ్ళని ఇక్కడే ఉంచుకోవాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్స్గా తయారయ్యారు. అడగకుండా ఓట్లు వేస్తారు, సింపుల్గా ఓట్లు వేస్తారు. ఎక్కువ మంది రావడానికి వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇచ్చి ఓటర్లుగా కలిపారు. బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో 32% ఓటర్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఆసాంలో 32% ఉన్నారు. ఇదంతా అక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇది చాలా పెద్ద ఎఫర్ట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక సైన్యంతో కాదు, ఈ ఐడియా పెట్టి మెల్లిగా ఇక్కడ ఉన్న వాళ్ళని పంపాలి. అక్కడ ఉన్న 5 కోట్ల మంది ఎవరు తెచ్చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చేయాలి. ఒరిజినల్గా 1947 స్వతంత్రం వచ్చినప్పుడు 2 దేశాలు ఎందుకు క్రియేట్ చేశారంటే పాపులేషన్ ట్రాన్స్ఫర్ కోసం. ఎవరికైతే ఇష్టం అక్కడ పోండి, ఎవరికైతే ఇష్టం ఉంటే కదా. అది బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్లో అవ్వలేదు. ఇప్పుడైనా అవుతే కానీ శాంతి పద్ధతి మాత్రం రాదు. బంగ్లాదేశ్ స్థిరం ఉన్న దేశం కాదు. చాలా గొడవలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. గత 100 సంవత్సరాల చరిత్రలో బంగ్లాదేశ్ అనే ఏ పాత్ర ఉన్నదో విపరీతమైన అల్లర్లు, కూనీలు వాళ్ళ చరిత్రలో ఉన్నది రాజకీయంలో. అందువల్ల మనం వాళ్ళని మార్చలేం, మనం మారిపోవాలి, మనం వేరే చేసుకోవాలి. దాన్ని చూస్తే ఆఫ్టర్ ఆల్ 1 సంవత్సరమే అవి నాలుగించి దాని ముందల జరగలేదా? 1947 నుంచి హిందూ పాపులేషన్ తరివేశారు. ఇక్కడికి 25% ఉండే హిందూ పాపులేషన్ 7% ఎంతో అయిపోయింది. అది నిన్న మొన్న అవ్వలేదు. ఆ టెన్షన్ ఇప్పుడు ఉన్నది. వాళ్ళని అక్కడి నుంచి తరివేస్తే వాళ్ళు ఇల్లు భూములు ఆక్రమించుకోవచ్చు. తరివేస్తే ఆ ఊళ్ళో పల్లెటూరు నుంచి ఆ భూములు ఆక్రమిస్తున్నారు, అవన్నీ తీసుకుంటున్నారు. సో దాని గురించి తరివేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే మనకు ఆస్తులు వస్తాయి. సో హసీనా గురించి కొద్దిగా కోపం పేపర్లో ఉన్నది, కానీ అది పెద్ద విషయం కాదు. అది కూడా ప్రభుత్వం డీల్ చేస్తుంది. ఇంకో దేశాన్ని పంపించిన కొద్దిగా సెన్సిబుల్గా ఉంటుందని ట్రై చేస్తున్నారు. అది మెయిన్ కారణం కాదు. మనకి వాళ్ళకి పడటం లేదు. బయట ఫోర్సెస్ బంగ్లాదేశ్లో యాక్టివ్గా ఉన్నారు. మనం చేయగలిగేది ఏం లేదు, సైన్యాన్ని పంపలేం. మన వాళ్ళని ఇక్కడ తెచ్చేసుకోవాలి. అదే ఫైనల్ సొల్యూషన్.